హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ అండ్ వండర్. నేను మీ ఏజీహెచ్. ప్రస్తుతానికి ఇప్పుడు వీఆర్ ఆన్ ఆర్ సెకండ్ డే, థర్డ్ డే అని చెప్పచ్చు. నిన్న వచ్చామన్నమాట ఈ క్యాంప్ సైట్కి. దిస్ ఇస్ అట్ అచెసు. సో అనీనియాలో స్టే చేస్తారు. జనరల్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే మామూలుగా మనం స్టే చేసాం కదా ఇన్ మై ఫస్ట్ బ్లాగ్, ఇఫ్ యూ కెన్ సీ. అక్కడ స్టే చేసి ఆ ప్లేస్లో స్టే చేసి ఇంకా అక్కడి నుంచి ఇక్కడకి స్టార్ట్ అవుతారనమాట. టువర్డ్స్ అనిని స్టార్ట్ అవుతారు. ఎయిదర్ అనిలో స్టే చేస్తారు, మోస్ట్లీ అనిలో స్టే చేస్తారు. కానీ మనకి అక్కడ పెద్దగా నచ్చలేదు, అంతే మనం కావాలనుకున్న రిసార్ట్ దొరకలేదు కాబట్టి వీ హ్యాడ్ టు కమ్ యూర్ టు ఇక్కడికి అచెసుకి. సో ఇక్కడ వచ్చేసి ఐ హ్యాడ్ టూ ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనం ఏదైతే ఉన్నామో ఆ ప్లేస్ రీ ఆఫ్రా క్యాంప్ సైట్ అని చెప్తారు. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ క్యాంప్ సైట్స్ అంతే మామూలుగా ఎవరైతే వస్తారో వాళ్ళకి డిఫరెంట్ వేరియేషన్స్లో క్యాంప్ సైట్స్ ఉంటాయి అన్నమాట. అంతే వాళ్ళ కాస్ట్ వైజ్ 700 కొంతమంది, 800 కొంతమంది, అలా కైండ్ ఆఫ్లో. సో మేము చూసినప్పుడు ఇక్కడైతే మంచు కనపడుతూ ఉండే, పక్క ఏదైతే మౌంటైన్స్ ఉన్నాయో మౌంటైన్స్లో మంచు కనపడుతూ ఉండే. సో మౌంటైన్స్లో ఇప్పుడు కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి కనపడట్లేదు. అండ్ కార్ అయితే మీరు డైరెక్ట్ రూమ్ దగ్గరికి కాదు కానీ కొంచెం లోపలికి తీసుకొని వచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ టెంట్స్ చూస్తున్నారు కదా, ఆ టెంట్స్ కానీ రెస్ట్ రూమ్స్ అయితే మాత్రం అటాచ్ లేవు. వీ హ్యాడ్ టు గో అవుట్ సైడ్ ఓన్లీ. అంతే బయట వాళ్ళు తనిగా కామన్ రెస్ట్ రూమ్స్ ఒకటి కట్టున్నారు, సో అక్కడికి వెళ్ళాలన్నమాట. అండ్ ఫుడ్ మాత్రం నైట్ వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి ఇంత లోపల అని చెప్పేసి అనేసి నైట్ 6-7 లోపల వాళ్ళకి చెప్పేస్తే దే విల్ ప్రిపేర్ ఇట్, మన కోసం ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ ఇట్స్ ఫర్ ఎక్స్ట్రా కాస్ట్ ఓన్లీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా, అంతే పెయిడా ఎట్లా అని చెప్పని తెలియట్లేదు. అది నేను కనుక్కొని నీకు చెప్తాను ఈ విషయం అని చెప్పేసి. బట్ దిస్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్. అంతే మేమున్న స్టే కానీ వీ రియలీ లైక్డ్ ఇట్. దెన్ నైట్ టైం కానీ అయితే ఇక్కడ మాత్రం మీకు వైల్డ్ లైఫ్తో ఏ ప్రాబ్లం ఉండదు, బికాజ్ ఇక్కడ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చెప్పారనమాట, నియర్ బై వాటర్ ఉంటే అంతే అనిమల్స్ వస్తాయి కదా అని చెప్పేసి అనేసి వి జస్ట్ ఆస్క్ దెమ్. సో ఇక్కడేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో ఐ వాజంట్ ఏబుల్ టు రికార్డ్ దెన్ అండ్ దేర్ రికార్డ్ చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే పక్కన వాయిసెస్ వస్తుండే, అంతే కొంచెం ఇక్కడ వాటర్ పెద్ద ఫ్లో లేదనమాట, కొంచెం లైట్గా ఉంది అంతే. మనం మోకాల్ కంటే కొంచెం కిందికి అలా ఉందన్నమాట. సో అంత ఫ్లో ఉంది. సో కాబట్టి ఓకే, ఇంకా తనిగా చేసి దీనికి అటాచ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెంట్స్, వాటిలో ప్రీమియం అని నార్మల్ అని అలా కూడా ఉంటాయి. ప్రీమియం టెంట్స్ అరౌండ్ 850-900 అలా ఉంటుంది. మేము ఉన్న ప్లేస్కి ఇది స్మాల్ చిన్న కాలువ ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ లాగా వీళ్ళు చేసుకున్నారనమాట. సో అక్కడ వాటర్ వస్తుంటే జస్ట్ నార్మల్ ఫ్లో లాగా కాకుండా వీళ్ళు ఇలాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఫ్రమ్ దేర్ అంతే ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది, వీ కెన్ కమ్ ఆన్ దట్ ఆల్సో. దానిపైన నుంచి కూడా రావచ్చు. సో అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మనం అక్కడ చూస్తారు కదా మీరు, అది వుడెన్ కాటేజ్ లాగా, సో అది మనం తీసుకునింది అనమాట. సో ఫ్రమ్ దేర్ ఇంకా ముందుకు వస్తే ఇంకా మనకి పక్కనే ఉంటుంది, మనకైతే అటాచ్డ్ లాగా ఉంటుంది, మనకి క్యాంప్ ఫైర్ చేసుకునేలాగా ఉంటుంది అనమాట. దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకి కొంచెం అంటే జస్ట్ ఒక 15-20 స్టెప్స్ అలాగ ముందుకు వస్తే వీ కెన్ గెట్ డౌన్, కిందికి రావచ్చు. నేను చూపిస్తాను. సో అక్కడి నుంచి అలా కిందికి వచ్చేసి అండ్ దెన్ ఇక్కడ మీరే క్యాంప్స్ చూస్తున్నారు కదా, ఆ క్యాంప్స్ వాళ్ళకి ఏంటంటే నియర్ బై మనకి ఇక్కడ దగ్గరలోనే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది అనమాట. రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. రివర్ రాఫ్టింగ్కి ఇప్పుడు ప్రస్తుతం వాటర్ లేదు కాబట్టి సో ఇప్పుడు నాట్ అలౌడ్ అనమాట. కొంచెం అంతే లైక్ జూలై ఆగస్ట్ ఆ టైంలో వచ్చారనుకోండి మీరు రివర్ రాఫ్టింగ్ కూడా ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు నెస్ట్ లాగా ఒకటి క్రియేట్ చేశారు, మనకి కొంచెం ఫొటోస్ ఏమన్నా తీసుకోవాలన్నా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా. ఇంకా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ స్టే చేయాలనుకోవట్లేదు అని అనుకున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ విజిట్ అనమాట.
ఇక్కడ విజిట్ చేసి జస్ట్ ఫొటోస్ తీసుకొని సో అలా కూడా వెళ్ళచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని లేదా నైట్ డిన్నర్ అయితే ఇక్కడ పెద్ద అంతే ఏం కనపడదు ఆ టైంకి రమ్మని చెప్పని నేనైతే సజెస్ట్ చేయను. సో ఇట్లా మీరు రివర్ సైడ్ నుంచి ఇంకా కొంచెం కిందికి దిగుతాను. అండ్ వీ హ్యావ్ స్టార్ కేస్ 2 ways ఉన్నాయన్నమాట. ఒకటి మన కోసం అని చెప్పని అండ్ అక్కడ ప్రీమియం టెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం అని చెప్పని. ఇది మామూలుగా ఈ సీజన్లో అంతే వర్షం పడకుండా ఉంటేనే ఈ టెంట్స్ అయితే వీళ్ళు వేస్తారు, ఈ ప్రీమియం టెంట్స్ అనేటివి. లేకపోతే వాళ్ళు వేయరు అనమాట. సో ఆ టెంట్స్ అనేటివి వాళ్ళు వేయరు. సో ఇంకా ఇది మనం ఉండే క్యాబిన్ లో సైడ్ కూడా ఉంది అనమాట, సైడ్ స్టేర్ కేస్ లాగా నుంచి ఎక్కచ్చా. సో సైడ్ స్టేర్ కేస్ నుంచి ఎక్కచ్చా ఇంకా మనం అక్కడ వ్యూ బాగుంది. అంటే లోపల నుంచి కూడా వ్యూ ఉంది మనకి అంతే సేమ్. ఇప్పుడు నేను స్టేర్ కేస్ ఏదైతే ఎక్కాను లోపల నుంచి డోర్ ఉందన్నమాట. డోర్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. సో ఆ వేగా ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి చూపించచ్చు అనమాట. అక్కడి నుంచి మీరు చూడొచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ క్లిప్పింగ్స్ కూడా దీనికి యాడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది, సీరియస్లీ సో గుడ్. ఇంకా కుదిరితే నేను అది స్నో అయితే నేనైతే చూసాను కదా మౌంటైన్స్ లో. ఇఫ్ ఇన్ కేస్ ఈ క్లౌడ్స్ క్లియర్ అయితే ఐ జస్ట్ ఒక ఫోటో లాగా ఒకటి తీసి నేను క్లిప్పింగ్ వేసేస్తాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.